Hello friends, welcome back to our channel Tech Reality. Friends, ఈ వీడియోలో వచ్చేసి మీకు 123 పే యూపీఐ సిస్టమ్ యూజ్ చేసుకొని మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నుంచి ఇంకో బ్యాంక్ అకౌంట్కి మనీ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలన్నది సో ఇక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో గైస్ వీడియోని అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. సో గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ నోటిఫికేషన్ అయితే ఆన్ అయితే పెట్టుకోండి. సో నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఇంకో 123 పే యూజ్ చేసుకోవాలనుకుంటే సో ఫస్ట్ వచ్చేసి ఇందులో రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇంతవరకు రిజిస్టర్ చేసుకోకపోతే సో మీకు డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ సంబంధించిన లింక్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఒక వీడియో చూసి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి అండ్ దాని తర్వాత వచ్చేసి మీరు మనీ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నాక ఇప్పుడు మీకు మనీ అనేది ఎలా సెండ్ చేయాలో అయితే చెప్తాను. సో మనకి ఇక్కడ ఒక 2 టోల్ ఫ్రీ నెంబర్స్ అయితే ఇచ్చారు కాబట్టి సో మీరు దేంతో అయితే రిజిస్టర్ చేసుకున్నారో సో సేమ్ అదే మొబైల్ నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి. సో నేను ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్ కాల్ చేసి మనీ ఎలా సెండ్ చేయాలో చూపిస్తాను. Welcome to Ultra Cash Beam Voice. Now you can transfer money to anybody, recharge your mobile or check your account balance in this call in a simple manner. Press 1 to transfer money. Press 2 to check your account balance. Press 3 to do a mobile recharge. Press hash to manage your account. సో మీకు కాల్ కనెక్ట్ అవ్వగానే ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నట్టయితే సో మీకు కాల్ కనెక్ట్ అవ్వగానే ఫస్ట్ మీ యొక్క నేమ్ అయితే చెప్తారు. సో ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనం మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 1 అయితే మనకి ప్రెస్ చేయమంటున్నారు. బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి నెంబర్ 2 అయితే ప్రెస్ చేయమంటున్నారు అండ్ అలాగే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి సో నెంబర్ 3 అయితే ప్రెస్ చేయమంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం మనీ ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ 1 నెంబర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మీ యొక్క డైలర్ ప్యాడ్లో వచ్చేసి మీరు 1 అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. For send money using mobile number, press 1. For send money using account number, press 2. Press star to go to main menu. సో ఇక్కడ మనం 1 క్లిక్ చేసి సెండ్ మనీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు ఇంకొక 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ మీద మనీ సెండ్ చేసుకోవడానికి 1 అయితే ప్రెస్ చేయమంటున్నారు అండ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీద మనీ సెండ్ చేయడానికి నెంబర్ 2 అయితే ప్రెస్ చేయమంటున్నారు. సో ఇక్కడ నేను వచ్చేసి మొబైల్ నెంబర్ మీద అయితే సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి 1 నెంబర్ అయితే ప్రెస్ అయితే చేస్తున్నాను. Please enter the 10-digit mobile number of the person you want to send money to. సో మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ వచ్చేసి మనకి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేయమంటున్నారు. సో మీరు ఎవరికైతే మనీ సెండ్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ ఒక మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు ఇక్కడ డైలర్ ప్యాడ్లో ఎంటర్ అయితే చేయండి. సో నేను ఇక్కడ వచ్చేసి మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసేస్తాను. Enter the amount you want to transfer. సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక సో మీరు ఎంత అమౌంట్ అనేది సెండ్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఒక అమౌంట్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయవలసి ఉంటుంది. You are transferring 10 rupees. సో మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయగానే సో మీరు ఎంత అమౌంట్ ఎంటర్ చేశారు అండ్ మీరు ఎవరికైతే మనీ సెండ్ చేస్తున్నారో సో వాళ్ళ ఒక నేమ్ కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. Please enter the 4-digit UPI PIN of your Paytm Payments Bank account ending with. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యూపీఐ పిన్ అయితే ఎంటర్ అయితే చేయమంటుంది. సో మీ యొక్క యూపీఐ పిన్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి. Great. Your transaction is successful. An SMS with transaction details is sent to your mobile number. Press 1 to do another transaction. Press 2 to disconnect. Press star to go to main menu. సో మీ యొక్క యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే మీ యొక్క ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇలా మీకు సక్సెస్ఫుల్ అని వచ్చినట్లయితే సో మీ యొక్క అమౌంట్ అనేది సక్సెస్ఫుల్గా ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది అండ్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యాక సో వాటికి సంబంధించిన SMS కూడా మీకు మీ యొక్క మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చేసి మీరు ఈ యొక్క 123 పే సిస్టమ్ యూజ్ చేసుకొని మీరు మనీ అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ మనీ సెండ్ చేయడమే కాదు సో మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అండ్ మొబైల్ రీఛార్జెస్ కూడా అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.